ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో బెండకాయ మసాలా కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీని అన్నం, చపాతీ, పూరి దేనితో తిన్నా టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీకి పావు కేజీ బెండకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసి తడిని ఆరనివ్వాలి. తడి ఆరిన తర్వాత బెండకాయలను కట్ చేస్తే జిగురుగా ఉండకుండా ఉంటాయి. ఇలా పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో పావు కేజీ వరకు టమాటాలను తీసుకొని దాంట్లో 7-8 కాజులను ఉప్పు, కారం వేసి అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ ప్యాన్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో అవసరమైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై చేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని 1 కప్పు వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ని వేసుకోవాలి. దీన్నంతా ఇలా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 కప్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. గ్రేవీ అంతా బాగా ఉడికి ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. టేస్ట్ చూసుకొని అవసరమైతే కొద్దిగా కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కర్రీ అంతా ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మసాలా కర్రీ తయారైపోయింది. ఈ కర్రీని అన్నంలో కానీ చపాతీ, పూరి ఇలా ఏ కాంబినేషన్లో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.